నిద్రాత్మ తొలగిపోవునుగాక. ఆమేన్ ఆమేన్. సరే, మంచిది. ముందుగా ఈ సంబంధించినటువంటి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయపూర్వక వందనములు. అలాగే నాకంటే గొప్పవారు, అభిషేకులు, నాకంటే ముందుగా దైవజనులు, ఆత్మీయ తండ్రి కూడా రమేష్ అన్న గారికి, అలాగే స్టీఫెన్ అయ్య గారికి కూడా ప్రతి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట వందనములు. చెప్దామా? వందనాలు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము ఈ రాత్రి వేళ ధ్యానించుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు సంఘమునకు ఇలా రాశాడు. 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 2వ వచనం చదువు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ప్రార్థన. సర్వశక్తి గల దేవా, మహోన్నతుడ, వాక్యమైన తండ్రి స్తోత్రం. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించాం. స్తోత్రం. మా ఆరాధనకి ఎప్పుడు స్తోత్రం దేవా. ఈ సమయం ప్రభా నిలబడిన దాసుడు ప్రభా, అత్యల్పుడైన అభాగ్యుడు, ఎన్నికలేని వాడు, వెలివాడు అయ్యా. ఇదిగో ప్రభా, చదువుకున్న వాక్య భాగంలో తండ్రి సూటిగాను తేటగాను మా అందరికీ మీరు మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, వాక్యమును దారుణంగా రాకుండా చేసే దయ్యపు దురాత్మ అంధకార శక్తులను యేసు నామములో లయపరుస్తున్నాం తండ్రి. మా అందరికి వినగల చెవులు గ్రహించి మనసు అనుగ్రహించి మీ నామానికి మేము తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు హెబ్రీయుల సంఘంతో ఇలా రాశాడు. ముందుగా ఈ యొక్క హెబ్రీ సంఘం ఎలాంటిదంటే మనకు తెలియాలి. హల్లెలూయా. ఈ యొక్క హెబ్రీయుల సంఘం ఎలా ఉందంటే, మొదటిలో ప్రభు రక్తంలో కడగబడిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వారికి ఆత్మీయ స్థితి, ఆత్మీయ జీవితం చాలా కొనసాగుతుంది. కొద్ది కాలం నడిచిన తర్వాత వారి యొక్క స్థితిగతి ఏమైందంటే, మొదట్లో పరిగెత్తారు, కొద్ది కాలానికి నడుస్తూ ఉన్నారు, కొద్ది కాలానికి కూర్చొని ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదట్లో మండారండి. మొదట్లో మండిన వారు మండుతూ ముందుకెళ్ళగా కొన్ని బాధలు, కొన్ని శ్రమలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు ఎదురవుతున్న కొలది మనం ఏం చేస్తారంటే పరిగెత్తారు. మొదట్లో ముందుకు వెళ్ళే కొద్దీ వారు ఉన్నటువంటి భారాలను బట్టి ఎలాగెళ్ళి తెలుసా, వెనక్కి వెళ్ళటం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఈ యొక్క హెబ్రీ సంఘంలో ఉన్న ఈ యొక్క బిడ్డలు, దేవుని యొక్క ప్రజలు మొదట్లో మంచిగా పరిగెత్తారు. అన్ని విషయంలో, అన్ని కోణాలలో ముందులో ఉన్నవారు. కానీ వారు సగం మధ్యలోకి నడిచిన తర్వాత వారి ఆత్మ జీవితంలో కృంగుబాటుతనం వచ్చింది. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన పౌలు వారితో చూస్తూ ఆ సంఘంలో ఇలా బోధించాడు. ఏమనంటే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా. చెప్పాలి. ఎవరి వైపు చూడాలట? చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఉంటున్న ఈ యొక్క ఆత్మ జీవితంలో, వెళ్తున్నటువంటి భక్తి జీవితంలో నీకు ఎదురుతున్న సమస్యలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి
ఏమైతే నీ యొక్క భారాలు ఉన్నాయో నువ్వు మనుషుల వైపు చూడొద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసమునకు కర్త అయినా దాన్ని కొనసాగించు వాడనైనా ఒకసారి నువ్వు ఆగిపోకూడదు. ఒకరోజు నేను శరీరాన్ని గెలిచాను, శరీర ఆశ వాంఛాన్ని గెలిచాను, ఇదిగో పాపాన్ని జయించాను అని నువ్వు ఆగిపోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసమునకు కర్త అయిన దాన్ని కొనసాగించు వాడైన అటువంటి యేసు వైపు చూస్తూ నీ ఎదుట ఉంచబడిన పరువు బంధంలో ఏం కావాలంటే మనకు చప్పలు కొట్టాలండి, హల్లెలూయా. ఓపిక కావాలి. ఈ రోజుల్లో మనలో చాలా మంది ఏంటంటే ఓపిక లేదు. ప్రార్థన లేట్ అవ్వకూడదు, వాక్యం చెప్పకూడదు, ఇంకా చాలా ఉన్నాయి. హల్లెలూయా. మనం కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. ఏంటా పాపం? సులువుగా చిక్కులు పెట్టు పాపం ఏంటి? కొన్నిసార్లు భలే ఉంటుందండి ఆత్మీయ జీవితంలో. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఒక మెట్టయితే నువ్వు నడిచే కొద్దీ కొన్ని ఎదురు పోరాటాలు భారాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అలాగా ముందుకు వెళ్తా ఉన్నప్పుడు సులువుగా చిక్కులు పెట్టి పాపం దగ్గరకు వచ్చింది. నిజమా కానీ చెప్పేది నెంబర్ 1 అది ఏంటో కాదు, నువ్వు పట్టుకున్న ఫోనే, నువ్వు చూస్తున్న సీరియలే, నీకు అనిపించింది నువ్వేం తప్పు చేయట్లా. అమ్మ అంటున్నారా, నువ్వేం తప్పు చేయట్లా, పాపం చేయట్లా, చిన్న సీరియలే, చిన్న అబద్ధమే నీకు అనిపించింది. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి దానిని కొనసాగించువాడనేటువంటి యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. నిద్రపోతున్నంత హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలి. ఎవరు లేని మీకు తెలుసు, దేవునికి తెలుసు, నాకు తెలియదు కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇదే దేవజనుడు, ఇదే అపోస్తలుడైన పౌలు మరొక మాట అన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కని మాట ఇలా రాసిందండి. చదువుదామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాము, ఎందుకంటే పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేస్తేనే కానీ హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క కొరింథీ సంఘంలో వారిని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క సిద్ధపరుచు విధానంలో అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు ఏంటో తెలుసా? దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకంటే పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేస్తుంది. కానీ అర్థమైందా? ఎవరు ఆ కన్యక? ఆ కన్యక ఎవరు? మనమే. కొట్టు చెప్పాలి గట్టిగా. ప్రదానం చేసినట్ట దేవునికి అప్పగించాలని పెళ్లి కుమారుని ఇవ్వడానికి ఒక కన్యక సిద్ధపాటు చేసి మనలో మచ్చ అయినను డాగు అయినను కలంకమైనను ఏది ఉండకుండా సరిదిద్ది సర్దుబాటు చేసి సిద్ధపరిచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికంట ప్రదానం చేశాడట. అయితే ఈ మాట చెబుతూ కింద ఒక విషయం ఉంది, ఇది కావాలి, చదవండి. సర్పము తన ప్రీతి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని ఏంటంట? ఎవరు భయపడుతున్నారట? ఎవరెవరు భయపడుతున్నారట? ఒక దైవజనుడు అభిషక్తుడు, ఇదిగో అపోస్తలుడైన పౌలు, ఇదిగో నాకు భయం వేస్తుంది. ఎందుకు ఆ భయం అంటారా? దైవజనుడికి భయం ఉంటుంది, మీరు అడగండి కావాలంటే. నాకు కూడా ఇదే భయం ఉంది. ఇదే భయం నీకు కూడా ఉండాలి. తోట చెప్ప గట్టిగా హల్లెలూయా. సర్పము తన ప్రీతి చేత హవ్వను మోసపరిచి నిన్ను
బయలుపరచడానికి సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని నీ దగ్గర తీసుకొస్తాడు. హల్లెలూయా చూద్దామా? హల్లెలూయా. చిన్న అబద్ధమే అండి, ఎంతమంది చూపిస్తే బైబిల్లో నీకు చిన్న అబద్ధమే పతనం చేస్తుంది. హల్లెలూయా. చిన్న వీడియోనే, చిన్న సీరియలే, ఎవరు చూడట్లా, నువ్వే చూస్తున్నావు. చిన్న సినిమా అనుకుంటున్నా తప్పు కాదు, అయినా బైబిల్ లేదు కదా ఇలా సినిమా చూడకూడదని కొంతమంది డౌట్ వచ్చింది. ఇలా యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి, మనకి భలే ఎంటర్టైన్మెంట్ ఉంటాయండి అన్నది కదా. చెప్పండి అవునా కదా? ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి, రకరకాల వీడియోలు వస్తూ ఉంటాయి, వాటిలో కొంతమంది ఆనందిస్తూ ఉంటారు. సులువుగా చిక్కులు పెట్టి పాపం నుంచి విడిచిపెట్టి విశ్వాసం కర్త అయిన దాన్ని కొనసాగించి వాడినటువంటి యేసు వైపు చూస్తూ మనము ఏం చేయాలట? మన ముందు పందెం ఉంది, ఆ పందెంలో పరిగెత్తాలి. చెప్పడం గట్టిగా హల్లెలూయా. ఆ పందెం ఏం తెలుసా? ఒకరోజుతో ఆగిపోయేది కాదు, ఒకరోజుతో నిలబడటం కాదు. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభు అక్కడ వరకు నువ్వు పోయేంత వరకు కొనసాగిస్తూనే ఉండాలి. హల్లెలూయా. ఒక చిన్న చెప్పనా అండి, ఉదయం లేచాం నిజంగా ఎంతమంది దేవుని ముఖ దర్శనం చూసారు చెప్పండి? అంటే ప్రార్థన చేసిన వాళ్ళు ఇంకా నిజంగా మీకే తెలుసు. అలాగే ఆ ప్రార్థన చేయకుంటే పాపమా? ఎస్ పాపం. ఇదిగో సమూయేలు అంటాడండి, వీరి నిమిత్తము నేను ప్రార్థన చేయకపోయిన నేను పాపం చేసిన వాడు నవ్వుని అన్నాడు. హల్లెలూయా. చాలా మందిలో భక్తి ఉంది, ఆరాధన ఉంది, అన్నీ ఉన్నాయండి, కానీ ఏం లేదు, ప్రార్థన లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రసంగించే వాళ్ళు చాలా మంది ఉన్నారండి, ప్రార్థన పరులే ఇప్పుడు తక్కువయ్యారు. చప్పట్లు కొట్టు గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే తెలుసా, మనం అలా అవుతుంది కాక. హల్లెలూయా. ప్రతి సంఘంలో ఈ రోజులలో ఈ పరిస్థితులలో ప్రార్థన ఉండాలి, కుటుంబంలో ప్రార్థన ఉండాలి, సంఘంలో ప్రార్థన ఉండాలి. ఉండవద్దా? ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేస్తే ఫలితం ఏంటి తెలుసా? ప్రార్థన మన జీవితాలను మార్చుద్ది. హల్లెలూయా. ప్రార్థన మన బ్రతుకులను మార్చుద్ది. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఎవరైనా చెప్పాలి ప్రార్థన చేసుకో, వాక్యం చదువు అంటే చదువుతూ ఉంటారు. నిజమా కానీ చెప్పేది? కొంతమంది చెప్పాలి, కొంతమంది చెప్తేనే చేయరు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఉన్నాను నిజంగా, నువ్వు నిజంగా దేవుని వైపు చూస్తూ వెళ్తే నేను చెప్పనవసరం లేదండి, చేసేస్తాను. హల్లెలూయా. ఇదిగో సర్పము తన కీర్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవనేమో అని నేను భయపడుచున్నానని. సేవకులకు మాకు భయం ఉంటుంది, ఎక్కడ తగ్గిపోతారు అమ్మ వింటున్నారా? ఎక్కడ తగ్గిపోతారో, ఎక్కడ దేవుడి ప్రేమ నుంచి దూరం అవుతారో, ఎక్కడ అనేసి ప్రతి సంఘములో ఉన్న ఆ కాపరికి భయం ఉంటుంది. హల్లెలూయా. ఎందుకని? సులువుగా చిక్కులు పెట్టు పాపం నీ దగ్గర ఉన్నది, నీ దగ్గర కొంచెం ఉన్నది, అయితే దాన్ని నువ్వు గుర్తుపట్టాలి. హల్లెలూయా. చెప్పిన అలా ఆ పాపం ఎలా ఉంటుందో తెలుసా? నీకు అనిపించింది నేను తప్పేం చేయట్లేదే, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, లేకపోతే ఎవరైనా నరహత్య చేయలేదు, ఇంకోటి అని చాలా నీకు అనిపించింది. కానీ అనిపించింది, కానీ ఒకనాడు గుర్తుపెట్టుకో, సులువుగా చిక్కులు పాపం ఎట్లా ఉండాలంటే నీ దగ్గర ఉంటుంది, నోటి దగ్గర పెట్టి తిను అంటారు వాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి ఒకటి, మొదటిగా మోసపోయింది హవ్వనా ఆదామా? హవ్వను మోసపరిచినట్లు అన్నాడు ఇక్కడ. ఇప్పుడు దైవజనులు దేవుని ఆత్మ చేత ఏమంటాడు? సమస్తమును ప్రభు విడిపిస్తాడు పో అంటే నువ్వు నమ్మాలి. వాడొచ్చా అంటాడు, అది జరిగిద్దా, అవుద్దా? ఆ డౌట్ నీకు రావద్దు అసలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అవ్వను చూస్తే గమనించండి, అవ్వ విషయం తెలుసు కదా. ఏమన్నాడు? వాళ్ళు చెప్పాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు పండి, అవన్నీ తినండి.
మంచి చెడ్డలు తెలివించేవాడు తినొద్దు అని చూపించాడు క్లియర్గా. కానీ ఆదాము లేని టైంలో అవ్వ అలా చూసింది. అలా చూస్తే ఏమైంది? వాడు వచ్చాడు, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఆ పొలాలు తినొద్దా అని అంటే వెంటనే ఏమన్నది, అవునయ్యా ఎన్ని తినవాడు కానీ ఇది ఎందుకు వద్దనడు. పిచ్చిదానా నీకేం తెలుసు నాకు చెప్తారా? పిచ్చిదానా నీకేం తెలుసు నేను చెప్తా విను. ఇది తింటే మీరు దేవదూతలే మారుతారు, మీరు దేవదూతలు అయిపోతారు కనుకనే ఆయన వద్దన్నాడు అని చెప్పి ఒక చిచ్చు పెట్టింది. చిచ్చు పెట్టింది వెంటనే వెళ్ళి ఏం ఆలోచించాలి అతి విషయం పెడతామే నాకు అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నిజంగా అవ్వలో ఈ ఉద్దేశం ఉంది, ఎప్పుడు నుంచి కోరిక ఇది తిన్నాం కదా ఇది టేక్ చేసాం కదా ఇది తినలేదని. కానీ నిజంగా అవ్వ ఆదం వాళ్ళిద్దరూ ప్రతి చల్లపూట ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నారు, అన్ని చెప్తా ఉన్నారు ప్రభు. అయితే నిజంగా అవ్వ ప్రభు ఖచ్చితంగా నమ్మి ఉంటుంటే అపవాద చెప్పేది లేదండి నువ్వు తప్పు చెబుతున్నావు, అలా అనకూడదు, మాకు ఆయన సమస్తం ఇచ్చినాడు, సమస్తం మాకు ఇవ్వడానికి ఇక్కడ పెట్టాడు, మా దగ్గర ఆయన ఏం దాచడానికి చెప్పి ఉండాలి కానీ చెప్పలాగా. హల్లెలూయా. అపవాది డౌట్ పెట్టాడు, వెళ్ళి తిని ఈమె తినదు కూడా కాక ఎవరికి ఇచ్చింది? హల్లెలూయా హల్లెలూయా. హవ్వను మోసపరిచినట్టు వాడు మోసం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఒక్కరోజు నీ ప్రార్థన అయిపోతే ఏమవుతుంది తెలుసా? ఎక్కడెక్కడ నీకు మేలు జరగాలి, ఎక్కడెక్కడ నీకు కార్యాలు జరగాలి, ఎక్కడెక్కడ ఏ పని తాగిపోయా ఆ పనులు జరగాలని ప్రభు ట్రై చేస్తా ఉంటే ఒక్కరోజుతో నువ్వు ప్రార్థన ఆపేసావు అనుకో వాడికి చాలా లాభం. హల్లెలూయా. ఎందుకంటే మీ అందరి విషయంలో నేను చెప్తున్నా, అపోస్తలుడైన పౌలు ఆ సంఘంలో దైవాసక్తి విషయంలో ఒక ఆసక్తి కలిగి ఉన్నాడట. మీ యొక్క ఆత్మీయ దైవజనుడు ఎలా ఉన్నా తెలుసా? మీ అందరి ఎదుట ఒక ఆసక్తి కలిగిన కొట్టు చప్పట్లు గట్టిగా. అందుకే సువార్త గుడికలని, అందుకే ప్రార్థనలని. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఈ యొక్క ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టిన నువ్వు, ప్రభువు వెంబడిస్తున్న నువ్వు, మనం ఎక్కడ కూడా అపవాది చేతికి చిక్కొద్దు. అవునా కదా? హల్లెలూయా. ఏ విషయంలో నువ్వు దొరకకూడదు ఆయనకు. కొందరికి బలిపీయం ఉంటుంది, దాన్ని చెప్తాను. ఏమంటే తెలుసా? సినిమాలు చూడకూడదు, సీరియల్ చూడకూడదు, వీడియోలు చూడకూడదు అని ఎక్కడుంది బైబిల్లో? ఎన్ని కావాలో చూపిస్తారండి. ఎక్కడుంది? 2 కొరింథీయుల రాసిన పత్రిక 6:10 చదివితే అపోస్తలుడైన పౌలు ఇలా అన్నాడు, చూడండి. 2 కొరింథీయుల రాసిన పత్రిక 6:10. ఒక నిమిషం. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక కొరింథీయుల రాసిన పత్రిక మొదటి పత్రిక 6:12 చదవాలి, చూడాలి. అన్నిటి యందు నాకు స్వాతంత్రం, నాకు ఒక స్వతంత్రం ఉంది, ఒక స్వేచ్ఛ నాకు ఉంది. ఓకే, అన్నీ చేతగినవైతే కావు, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకోగలేదు. ఇక్కడ ఏమంటున్నానంటే వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అలాగే ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నాయి. ఏమని? అలాగే ఎక్కడుంది చూడండి, ఏం చెప్తున్నాడు? అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. స్వతంత్రం అంటే ఏంటి? స్వేచ్ఛ అమ్మా. ఇప్పుడు నువ్వు ఉన్నావు స్వేచ్ఛగా, ఇక్కడ బాగా ఉన్నావు, బయటికి వెళ్తే స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ అని చేయలేవు కదా, బయటికి వెళ్తే స్వేచ్ఛ ఉంటుంది. ఏం చేయాలో చేయకూడదు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు నీకు తెలిసింది. కానీ అన్నాడు అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు కానీ నేను దేవుని చేతులను లోపరచబడను. హల్లెలూయా. కొన్నిసార్లు మనకి ఎలా అనిపిస్తుంది తెలుసా? కరెక్ట్గా ఉండాలనుకుంటావు, దేవుడితో నడవాలనుకుంటావు, వెళ్ళాలనుకుంటావు, కానీ
అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఏమో తెలుసా, నేను ఏదైతే చేయొద్దనుకుంటున్నానో, ఏదైతే నాకు అదిగో ఇది నేను చేయొద్దు, ఇది నాకు తగదు అనుకుంటున్నానో, నేను దానినే చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. మనలో కూడా చాలా మంది కొంతమంది అంటారు, ఇలాగ నేను ఉండకూడదు, ఇలాగ నేను మాట్లాడకూడదు, ఇలాగ నేను జీవించకూడదు అని అనుకుంటాం, అని ఆశ ఉంటుంది. కానీ ఏదైతే చేయొద్దంటే అదే చేస్తుంటారు చాలాసార్లు. ఎన్నిసార్లు గాయపరిచావు దేవుని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొన్నిసార్లు నీవే బాధపడుతూ ఉంటావు, దిగులు పడుతూ ఉంటావు, వేదన పడుతూ ఉంటావు. హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టి పాపం ఏదో నువ్వు గ్రహించగలిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు తెలుసా, అవన్నీ తెలియకుంటే నువ్వు ఆత్మ జీవితం ముందుకు వెళ్ళలేదు, గమ్యాన్ని చేరలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. ఏదైతే చేసినా ఎలాగైనా ఉండొచ్చు, కానీ అన్ని చేయదగినవి కావన్నప్పుడు నీకు అర్థం అవ్వాలి. హల్లెలూయా. ఎందుకంటే చివరి రోజులు, చివరి గడియలు మనం ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంటికి వెళ్ళినాక చెప్తా చదువుకోండి, మత్తయి సువార్త 4 మొత్తం చదువుకోండి. ఏముంది ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు పొద్దున. హల్లెలూయా. అది చదివితే నీకు అర్థమవుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందో బయట ప్రపంచం నీ కళ్ళ ముందు. బయట యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ప్రజల మీదకి ప్రజలు లేస్తూ ఉన్నారు, ప్రేమ చల్లారిపోయింది, సువార్త మూయబడి రోజులు వచ్చాయి, ఇంకా చెప్పేవాడు ఉన్నాడు, బైబిల్ మూతపడిద్ది. ఎందుకు చెప్తున్నా, భారం భారం బాధ వేదన. ప్రతి దేశం భారం ఏంటి తెలుసా, ఏ ఒక్కరు తప్పకూడదు, ప్రతి ఒక్కరు లెక్క చెప్పాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. లేకుంటే ఈ నిద్రలు మేలుకొని ఆమె ఎందుకు అవసరమా, మీటింగ్స్ అవసరమా? అంతే కదా. ఇంకా రక్షణ పొందిన వారు పొందాలి, మారు మనసు పొందిన వారు పొందాలి. ఒకవేళ ఇదిగో ఇంతకు మునిపే ఒకవేళ ఇంకా పాపంలో జీవిస్తున్నామేమో ప్రభు తిరిగి కూడా, ఎందుకంటే ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టేసాయి. మాట, చూపు, తలంపు, ఆలోచన, క్రియలు ఏదైతే ఉంటే, ఏదైతే దేవునికి అసహ్యమో దాన్ని చేయొద్దు. హల్లెలూయా. చూడండి ఒకసారి తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు అన్నాడు, నాకు ఇచ్చిన టైం అయిపోతుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 ఒక మాట ఉంటుందండి. చదువు ఒక నిమిషం. పన్నెండవచ్చు. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క దేని కొరకట, ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చుట్ల వర్ణని మనకు బోధిస్తున్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంట, దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను మనకు బోధించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైతే దురాశలు ఉన్నాయో తొలగించండి, విడిచిపెట్టండి. ఎందుకంటే ప్రభువు రాకడ బహు దగ్గరగా సమీపం ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నీతితోనూ భక్తితోనూ మనం జీవించాలట. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారు తెలుసా, చెప్తున్నాను అండి. ఒక మర్మం ప్రభు చెప్పాడు, మొదటి వారు కడవటి వారు అవుతారు. చాలా మంది కడవట్లో వారు మొదటిలోకి వస్తారు. అంటే చాలా మంది అంటారు ముందు భక్తులు వెనకపోతాడు, వెనక్కున్నాడు ముందుకు వస్తాడు. కాదు, ఇప్పుడు ప్రభు నమ్మి ముందుకెళ్ళి వచ్చిన వారు చాలా మంది ఉన్నవారు చాలా మంది పెట్టబోతుంది తెలుసా. ఎక్కడ నేను చాలా మంది చూస్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు తెలుసా,
యేసు ప్రభువుల శక్తి లేదంట, యేసు ప్రభువుల శక్తి లేదంట. అక్కడికి వెళ్ళి 2 కాయకులు, ఇక్కడికి వెళ్ళి 4 కాయకులు పెంచుకుంటే అన్నీ అవుతున్నాయట, దయాలు పోతున్నాయట, వరాలను దొరుకుతుందంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి, చెప్పలు పెట్టండి, హల్లెలూయా. ఆయన రక్షణ మీకు ఇచ్చాడు కదా, గట్టి పట్టుకోవాలని. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో మొదలవుతుంది. సావైన బ్రతుకైనా ఏదైనా సరైన ప్రభు కొరకై నువ్వు తీర్మానం కలిగి జీవించాలి, హల్లెలూయా. ఎందుకంటే లోకంలో మనము శ్రమలు అనుభవించి జీవించాలంట, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ లోకంలో మనం శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఎదుర్కోవాలి. కొంతమంది ఈ విషయాలు బెండై భక్తిని విడిచిపెట్టి ప్రభుత్వాలను వదిలిపెట్టి వెంబడించడం మానేసి అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది భక్త కానీ కాదు, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు నిజమైన దేవుడు, చెప్పండి. ఆయన మనల్ని ఆదరించిన దేవుడు, ఆయన తప్ప ఎవరు లేరు. ఎందుకంటే ఆ దేవుడు మనల్ని రక్షించి మన కోసం ప్రాణం పెట్టి మన శాపాన్ని పాపాన్ని భరించి నీకోసం నా కోసం తన రక్తం అంతా ఇచ్చేశాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఎందుకు ఆయన త్యాగం చేసిందంటే మన కోసమే, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమని ఎట్లా కనబడుతుందంటే కొంతమందికి ఎట్లా కనబడుతుందంటే ఏదో చేతగానలాగా దేవుడు కనబడుతుంటారు. కొంతమందికి ఏదో ఏం చేయడు, ఏం చేస్తాడు దేవుడు, ఏమి ఇచ్చాడు దేవుడు, ఇంకేం ఇవ్వాలి బాబు, ఇంకేం ఇవ్వాలి మనకి, తన రక్తంతో మనకి ఇచ్చాడు, ప్రాణం ఏం చేస్తాడు నీ కొరకు నా కొరకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్య దానిని కొనసాగించి వాడినైనా యేసు వైపు చూస్తూ ఈ లోకంలో మనం వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన వైపు చూస్తూ మనం పరిగెత్తాలి. మన ఎదుట ఎన్నో కొన్ని భారాలు, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, లేదా అట్లా ఉన్నాయి. అయితే వాటన్నింటి నుంచి నీకు విజయం కావాలంటే, జయ జీవితం కావాలంటే, నీ విశ్వాసాన్ని కొనసాగించుకోవాలంటే, ముందుకు వెళ్ళాలంటే నువ్వు యేసయ్య వైపు చూడాలి, హల్లెలూయా. కొంతమంది మనుషులు సహాయపడతారని, మనుషులు హెల్ప్ చేస్తారని వాళ్ళతో పోతా ఉంటారు. అక్కడ గొప్పలు లేవు కదా, వాళ్ళమ్మటి పోతే ఎక్కడో సరే మధ్యలో వదిలిపెట్టి విడిచిపెట్టి మర్చిపోతారంతే. కానీ మన ప్రభు యేసయ్య మరవని దేవుడు, హల్లెలూయా. అసలు మరవడాయన మనల్ని విడిచిపెట్టడు. ఎంత ప్రేమ ఉంది యేసయ్యకి మన మీద, హల్లెలూయా. క్రైస్తవం ఉన్నాం, పెరిగాం, పుట్టాం, అన్నీ తెలుసు. నేను నిలబెట్టాం, చక్కగా చెప్తా వాక్యాలు అయితే, కానీ ఆయన అనుకునే విధానంలో మనలో ఉండాలి, ఆయన కోరే పద్ధతి మనలో ఉండాలి, హల్లెలూయా. ప్రభు అంటాడు, శివుడు మాట చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు అంటాడు, కొలస్సీయుల పత్రిక 1:25 ఒక మాట ఉంది, చదవండి ఒకసారి. కొలస్సీయుల పత్రిక అపోస్తలుడైన పౌలు రాశాడు 1:25 ఒక మాట ఉంది, చూడండి. ప్రతి మనిషిని అంట క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానము చేత మేము ప్రతి మనుషునికి ఏం చేస్తున్నాం, బుద్ధి చెప్పుచు ప్రతి మనిషికి ప్రతి మనిషిని ఏం చేస్తున్నారు, ఏం చేయాలట తెలుసా, సంపూర్ణంగా చేయాలి. మనలో మచ్చ, మరక, డాగు, కలంకం అలా ఏది కనబడకుండా లేకుండా చేసి సమస్త విధమైనటువంటి జ్ఞానము చేత అది మనకు బోధిస్తూ ఉన్నాడు. ఎవరు ఈయన చెప్పిన ఆయన ఎవరు? అపోస్తలుడైన పౌలు, హల్లెలూయా. ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసి ఆయన ఎదురు నిలబెట్టాలన్నది ప్రయాస, ఈ ఆరాధన, మీటింగ్స్, అర్థమైందా? మంచి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ ప్రయాస, ఈ ఆలయంలో మనం ఆయన కలవాలి, మనం ఆయన ఉండాలి. కొంతమంది చామలేని విడిచిపెట్టి అలా ఉంటే ఆయన కోరుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు తెలుసా,
ఆయన నువ్వు మర్చిపోవచ్చు. అందుకే బైబిల్లో తిమోతి అంటాడు, తిమోతి రాష్ట్రపతి ఉంటుంది, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. ప్రైజ్ చెప్పడం కూడా గట్టిగా అంటారు. మనకు ఏం కాలేదని, మనకేం చేయలేదని నువ్వు అనుకుంటూ వదిలిపెడతావట. కానీ మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. ఎప్పుడు ప్రతినిత్యం ప్రతిరోజు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రతి మనుషుల్ని సంపూర్ణంగా చేయటానికే ఈ యొక్క ఆలయాలు, ప్రార్థనలు, ఆ తర్వాత ఏంటి మీటింగ్స్ పెట్టేది కూడా అందుకే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి మాటలు మన విడికిల్లో దీవించును గాక. ఆమేన్. ఆమేన్.